అటు చూసారా ఇంటెల్, ఇటు చూసారా హెచ్ఎస్బిసి, ఇటు చూసారా జీ తెలుగు. బాబోయ్, ఇండియాలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఇక్కడే ఉన్నాయిరా బాబోయ్. అదిగోండి జీ సినిమా, జీ తెలుగు, జీ కనపడుతుందో లేదు, జూమ్ అయితే చేయలేను ఎందుకంటే నేను సైకిల్ మీద ఉన్నాను. పీజీ హంట్ అనమాట మనది. ఇది దోల అయితే తీరిపోతుంది మనకి ఫుల్గా బ్రో. వీఆర్ రెడీ ఫర్ డే 2. లోపల సెట్ ఉంది. ఇప్పుడు మనం 2-3 హౌసెస్ చూస్తాం అనమాట. సో ఆ హౌసెస్ చూసి అప్పుడు ఆ షర్ట్ వేసుకుని వెళ్తాను. బెంగళూరు ట్రాఫిక్ని కూడా అనలైజ్ చేస్తాను ఈరోజు. సో ఈరోజు డే 2 ఆఫ్ గోయింగ్ టు ద ఆఫీస్. అండ్ వీడియోలు అయితే రికార్డ్ చేస్తున్నాను, ఎప్పుడు ఎడిట్ చేస్తాను ఏంటో తెలీదు. సో అన్నీ చేద్దాం మనం. సో లెట్స్ బాయ్. సో లెట్స్ గో ఫాస్ట్, టైం అయిపోతుంది. బాయ్. హలో ఈచ్ అండ్ ఎవ్రీవన్. సో టుడే ఇస్ డే 2 in Bangalore. Sunday, March 3rd. Our goal is to hunt for PGs. దేంటి బ్రో చీకట్లో చెప్తున్నావు అంటే, ఐఎమ్ ఆన్ సైకిల్. ఏంటో ఒక పక్కన పెద్ద పెద్ద కంపెనీస్ బ్రో. మూడు కంపెనీలు. పవర్ స్ట్రీట్ అంటే పవర్ స్కూల్ అయింది పంపేసి. ఇప్పుడే మొత్తం అన్ని పీజీలు వేలేసి వస్తున్నా. చూసా మొత్తం అంతా నా ఆఫీస్ దగ్గర. తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి. మీ ప్రకారం, మీ బడ్జెట్ ప్రకారం అన్నీ మారిపోతుంటాయి. సో అసలు ఏంటి మొత్తం అనాలిసిస్ చేశాను. ఈ లొకేషన్ది, బెలందూర్ లొకేషన్ది. సో అనాలిసిస్ అయితే మేము ముందు పెట్టబోతున్నాను. సైకిల్ మీద వాళ్ళు. సో ఫస్ట్ పాయింట్ అంటే, బెంగళూరులో ఏసీ అవసరం లేదు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఈవినింగ్ 4 o'clock నుంచి తిరుగుతూనే, 4 కాదులే 5 నుంచి తిరుగుతూనే ఉన్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 అవుతుంది. చెమటలు పడలేదు మనకు. షర్ట్ కొంచెం తడిసినట్టు అనిపిస్తుంది కానీ అబ్బే చెమటలు లేవే. ఎన్ని మెట్లు ఎక్క, ఎన్ని పీజీలు తిరిగా, ఎన్ని హౌసెస్ తిరిగా. మీ దగ్గర డబ్బు ఉందా వచ్చేయండి. ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఉందనుకోండి, లైఫ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. అటు చూసారా కంపెనీ ఎలా ఉంది. కంపెనీ ఎంట్రన్స్ గేట్, రెడ్ లైట్లు ఏంటి, ఆ బిల్డింగ్ ఏంటి. డబ్బు లేదనుకో, అది కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. అలా ఉంటుంది సిచ్యువేషన్. నువ్వు మీకు ఒక చిన్న శాంపుల్ ఇస్తే, బెంగళూరు సింపుల్గా వీడియో కంక్లూజన్ చెప్పానా. బెంగళూరు రిచ్గానే ఉంటుంది, బెంగళూరు పూర్గానే ఉంటుంది, బెంగళూరు మరీ వర్స్ట్గా కూడా ఉంటుంది. సేమ్ ముంబై. సో మీరు రిచ్గా ఉండాలంటే డబ్బులు చాలా ఖర్చు. ఆన్ యావరేజ్ పర్ పర్సన్ నెలకి ఒక పర్సన్ 20,000 దాకా ఖర్చు అయిపోతే అది మినిమం. మీరు లగ్జరీగా యావరేజ్ లగ్జరీగా ఉండాలి. లైట్ వేయట్లేదు. సరే, ఇక్కడ ఏదో పీజీ ఒకటి ఉంది, లాస్ట్ పీజీ. అది చెక్ చేసి మొత్తం పీజీ అనాలిసిస్ చేపేస్తాం. ఓకే, 7,000 to 32,000 ఆల్ కైండ్స్ ఆఫ్ పీజీస్ మనం చేసామన్నమాట. మీకు సింపుల్గా కంటెక్స్ట్ సెట్ చేసేస్తాను అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. రీసెంట్గా నేనైతే బెంగళూరు వచ్చాను అండ్ నా ప్లేస్ వస్తేప్పటికి బెలందూర్. అండ్ ఇక్కడ నేను హౌసెస్ వెతికా, నెక్స్ట్ పీజీ అంటే హాస్టల్స్ వెతికా, అండ్ ఫ్లాట్స్ కూడా వెతికాను. ప్రైసెస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి అయితే మీకు చెప్పబోతున్నాను అనమాట. ఎందుకంటే బెలందూర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ప్లేస్. ఎందుకంటే బెలందూర్లోనే ఇక్కడ మనకి ఇంటెల్, గోల్డ్మెన్ సాక్స్, మైక్రోసాఫ్ట్, జీ సినిమా, జీ తెలుగు
అన్ని పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఆఫీసెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, నేను వాటి పేర్లు కూడా తీసుకోలేదు, గోల్డ్మెన్ సాక్స్ అన్నీ. సో ఇలాంటి ఒక ప్లేస్లో హౌస్ ఎలా ఉంటుంది, ఎలా నేను వెతికాను, ఏం చేశాను అనేది బ్లాగ్ మొత్తం ఉంటుంది. బ్లాగ్ చూడాలనుకున్న వాళ్ళు ఈ టైం స్టాంప్ స్కిప్ చేసేయచ్చు. బట్ మీరు ఒకవేళ ఫ్యూచర్లో షిఫ్ట్ అవుదామన్నా ఈ ప్లేస్లో ఉన్నా మీకు ఒక కంటెక్స్ట్ వచ్చేసేస్తాను. హౌసెస్ అనేవి సింగిల్ షేరింగ్ గురించి చెప్తాను. మీరు మల్టిపుల్ షేరింగ్ అయితే డివైడ్ చేసుకొని వేసేసుకోండి క్యాలిక్యులేషన్ అనేది. సో సింగిల్ షేరింగ్ వస్తేప్పటికి ఫస్ట్ 9,000 ఒక రూమ్. అది మీకు ఇక్కడ ఫోటో చూపిస్తుంటాను. 1 రూమ్ 1 బాత్రూమ్, అంటే ఇంకేం ఫెసిలిటీస్ లేవు ఎక్స్ట్రా. సో దట్ ఈస్ ఆల్. నెక్స్ట్ ఇది సింగిల్ షేరింగ్, సింగిల్ బెడ్రూమ్. ఇట్ ఇస్ ద లీస్ట్ రెంట్ అనమాట. సో మీరు 3 ఉంటే 3,000 per head. సో మీరు 4 ఉంటే ఇంకా తక్కువ. రైట్ ఉన్నా, నేను సింగిల్, నేను యూట్యూబ్ యూజ్ చేసుకోవాలి కాబట్టి సింగిల్ వెతుకుతున్నాను. నెక్స్ట్ వస్తేప్పటికి ఇంకొంచెం పెద్ద హౌస్ యాక్చువల్గా. సో ఆ హౌస్ వస్తేప్పటికి 13,000 అనమాట. ఇక్కడ మీకు స్క్రీన్ వీడియోలో కనిపిస్తుంటుంది ఆల్రెడీ. సో ఇదైతే పర్లేదు. సో 13,000 అనమాట రెంట్, డివైడ్ చేసుకొని మీరు వేసుకోవచ్చు. నెక్స్ట్ హౌస్ వస్తేప్పటికి ఇంకొంచెం బాగుండాలి అంటే ఇక్కడ మీకు 15,000 రెంట్ ఉన్న హౌస్ అని నేను చూపిస్తున్నాను. సో దిస్ ఇస్ 15,000. సో హౌసెస్ అన్నీ అయిపోయి అట్ బెలందూర్. నెక్స్ట్ వస్తేప్పటికి పీజీస్ వస్తేప్పటికి సింగిల్ షేరింగ్ కావాలంటే మినిమం టు మినిమం, అంటే ఇది చాలా రేర్ అనమాట. బట్ ఇదైతే నేను ఎలాగోలా కనిపెట్టేశాను. 13,500 అనేది ఉంది. సో ఇది ఎలా అంటే, ఒకవేళ ఫర్ సపోజ్ మీరు 2 members ఉంటే 15,000 రెంట్ బై 2 చేసుకోండి, 7,500 7,500. సో ఒకలే సింగిల్ షేరింగ్ ఉండాలనుకుంటే 13,500 అనమాట. సో ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంటుంది. పీజీ హాస్టల్ అంటే మనకి అన్ని ఫెసిలిటీస్, ఫుడ్ ఉంటుంది, వాషింగ్ మిషన్ ఉంటుంది, అండ్ అన్నీ ఉంటాయి. ఇది బిలో, సో ఇది చాలా తక్కువ రెంటే కాబట్టి యావరేజ్గా ఉంటుందన్నమాట. మరి ఏదో బెంగళూరు అంటే రిచ్ వాష్ అలా ఉండవు. బట్ మీరు ఇంకా పెంచుదాం అనుకుంటే 22,000కి మీకు ఓకే ఫుడ్ ఫెసిలిటీ చాలా బాగుంటుంది, రూమ్ సింగిల్ షేరింగ్ చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది, మొత్తం కబోర్డ్ అంతా క్లీనింగ్ ఫెసిలిటీస్ చాలా నీట్గా ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, పైన జిమ్ అవ్వచ్చు, లేదా కొంచెం జిమ్ అంటే మరీ పెద్ద జిమ్ ఉండదు, జస్ట్ ఒక ట్రెడ్మిల్ అండ్ సమ్ వెయిట్స్ అవి ఉంటాయి అనమాట. సో ఇదైతే అరౌండ్ సింగిల్ షేరింగ్ వస్తేప్పటికి 22,000 26,000 వరకు వెళ్ళిపోతుంటాయి అనమాట. అండ్ 22,000 26,000 వరకు వెళ్ళిపోతుంటాయి. ఏసీ అవన్నీ నేను లాగ్లో మాట్లాడుతుంటాను. అండ్ దీని తర్వాత 32,000 పర్ మంత్ ఉండే పీజీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. జోలో అని చెప్పేసి పెద్ద పెద్ద ఉంటాయి, స్టాండర్డ్ లివింగ్ అని చెప్పేసి. సో ఇవి లగ్జరీ పీజీ హాస్టల్స్ అనమాట. సో ఇదైతే ఇంకా మీకు తెలిసిందే, డబ్బులు ఎంత ఉంటే అంత. ఇంకా సో ఇవి అనమాట రిగార్డింగ్ పీజీస్. ఫ్లాట్స్ వస్తేప్పటికి ఫ్లాట్స్ ఒకవేళ మీరు హౌసెస్ 15,000 దాటేస్తే ఇంకా ఫ్లాట్స్కి వెళ్ళిపోవచ్చు. ఫ్లాట్స్ మీరు షేరింగ్ చేసుకోవాలంటే 2 BHK అరౌండ్ 30,000 పడిద్ది ఈ ఏరియాలో, రైట్. సో దిస్ ఈస్ ఓవరాల్ ప్రైస్ రేంజెస్ అబౌట్ దీస్ ఏరియాస్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సమ్మరీ ఆఫ్ దిస్ వీడియో. అండ్ ఫ్రమ్ డిస్టెన్స్, బెలందూర్ కాదు, మేము కొంచెం ఎలక్ట్రానిక్ సిటీ బెలందూర్ షాజపూర్ మధ్యలో ఉందాం అనుకుంటుంటే మీకు ఒక హౌస్ చూసిన అరౌండ్ మీకు 8,000 రెంట్ పడే ఉంటాయి. చాలా నీట్గా ఉంటాయి హౌసెస్ అనేవి. 8,000 7,000 10,000 రేంజ్లో దొరికేస్తాయి అనమాట హౌసెస్. అండ్ నెక్స్ట్ పీజీస్ అంటే పీజీస్ ఎక్కడైనా సేమ్ కాస్ట్ అనమాట, సింగిల్ షేరింగ్ అయితే ఎక్కువ ఉంటుంది. ఫ్లాట్స్ వస్తేప్పటికి మీరు ఒకవేళ ఫర్ సపోజ్ బెలందూర్ నుంచి డిస్టెన్స్లో ఉందాం అనుకుంటుంటే బెలందూర్ కాస్ట్లీయెస్ట్. బట్ ఎలక్ట్రానిక్ సిటీ వైపు వస్తే మీకు చాలా తక్కువ పడిపోద్ది. ఏంటి బ్రో ఎలక్ట్రానిక్ సిటీ అంటారు. సో మీరు ఒకసారి మ్యాప్లో చూస్తే మీకు ఐడియా వస్తుంది ఎలక్ట్రానిక్ సిటీ ఎక్కడ ఉంది, బెలందూర్ ఎక్కడ ఉంది అని చెప్పేసి. సో ఈ డిస్టెన్స్లోకి వచ్చేస్తే ఫ్లాట్ అనేది సేమ్ అరౌండ్ 30,000 అలా పడింది. 2 BHK డివైడ్ చేసుకుంటే 15,000 అలా. పెద్ద రూమ్స్, రైట్. సో దిస్ ఈస్ ఎంటైర్ ఓవర్ వ్యూ. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ పీజీ. అండ్ నేను ఫైనల్గా ఏం డిసైడ్ అయ్యా, నేను ఎక్కడున్నా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు, అయ్యే నేను చెప్తాను ఫర్ దిస్ బ్లాగ్. బట్ నేను ఏదైతే పీజీస్ అవన్నీ వెతుకుతున్నానో బ్లాగ్లా చేసి మీకు ఇద్దామని చెప్పేసి అయితే అనుకుని ఈ బ్లాగ్ చేయడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యకుండా అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో బ్రో ఇప్పుడే మనం అంతా ఫినిష్ చేసామన్నమాట, డే 2. సో మొత్తం అన్ని లొకేషన్స్ ఒక 2-3 హౌసెస్ పెట్టుకున్నాను ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర. ఇది ఆల్మోస్ట్ 10 kilometers దూరం అనమాట. సో ఒకవేళ నేను ఇక్కడ ఉంటే నాకు 2 ఆఫీసెస్ ఉన్నాయి కాబట్టి అక్కడికి కూడా దగ్గరగా ఉంటుంది ఎలక్ట్రానిక్ సిటీకి, ప్లస్ అక్కడికి కూడా 10 kilometers పడుతుంది అనమాట నాకు. సో ఐఎమ్ హోపింగ్ దిస్ వుడ్ బి ద బెస్ట్ ప్లేస్ ఫర్ మీ. ఇదైతే ఫిక్స్ అనుకుంటున్నాను నేను. చూద్దాం వాట్ ఇట్ విల్ టేక్ టు. ఎందుకంటే ఇక్కడ నుంచి నేను ట్రాఫిక్ చూడాలి. ర్యాపిడో అయితే అరౌండ్ 80 rupees పడుతుంది. రాలేదట ఇంకా, వచ్చేయాలి ఈ పాటి.
ర్యాపిడోలో మీకు ట్రాఫిక్ గురించి చెప్తాను, ఎంత ట్రాఫిక్ ఎంత టైం పడుతుంది అనేసి. సో నా టైం ఈజ్, ఇప్పుడు టైం అరౌండ్ 10:40 అవుతుంది. చూద్దాం మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే ఆఫీస్కి ఎంతకి వెళ్తాము అనేది. సో ఇంకా క్లోజ్ చేస్తా బ్లాగ్ అనేది. లెట్స్ గెట్ డౌన్ టు ర్యాపిడో.